హాయ్! వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ ఫస్ట్ టైమ్ కిరణ్ టీవీలో ఒక జూమ్ డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వివిధ మార్గాల్లో ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి. జనసేన పార్టీ మా వంతు సహకారం, నా సేన నా వంతు అని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది డబ్బుల రూపంలో విరాళాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది తామే వచ్చి స్వయంగా పనిచేయగలిగే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను, ఆలోచనలను కళారూపాల్లో ప్రజల ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కోవకి చెందిన వ్యక్తులు జగదీష్ గారు, అలాగే శ్రీకాంత్ కంచన, అలాగే మాకల రవి. ప్రస్తుతం జూమ్ కాల్‌లో వీళ్ళు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ కంచన గారు ఏలూరు వాసి. దాదాపుగా 12 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. అలాగే జగదీష్ గారు రాజమండ్రి వాసి. దాదాపు 15 ఏళ్లకు పైగా యూఎస్‌లో ఆయన స్థిరపడ్డారు. మాకల రవి గారు రచయితగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే రచయితగా మారారు అంటే అతిశయోక్తి కాదు. రచయితగా మారి ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఒక 4 పాటలు ఆల్రెడీ రచించారు. ముందుకొచ్చి మరి ఐదో పాట కూడా బయటకొస్తోంది. సో, ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలను, ఆలోచనలను ప్రజల ముందుకు ఒక గీతం రూపంలో, పాట రూపంలో తీసుకెళ్ళే ఒక ప్రయత్నం చేశారు. సో, ఎందుకొచ్చింది ఆలోచన? ఎలాంటి వీళ్ళ ఆలోచనకు బీజం ఎక్కడ పడింది? అదే సమయంలో వీళ్ళు ఈ రకంగా ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఏ కాన్సెప్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ కోసం పాట రూపొందించారనేది మాట్లాడదాం. మీ అందరికి ముగ్గురికి నమస్కారం అండి. నమస్కారం సార్. కిరణ్ టీవీ నమస్తే తరపున. కిరణ్ గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా శ్రీకాంత్ గారు, ఇది ఎవరి ఆలోచన అండి? ఫస్ట్ ఇట్లా మనం రకరకాల రూపాల్లో మనం కంట్రిబ్యూట్ చేస్తా ఉంటాం గదా! సో, అలా కంట్రిబ్యూట్ చేయటంలో ముందు లేదు, మనం ఒక పాట రూపంలో మనం పవన్ కళ్యాణ్‌కి ఎంతో కొంత మన సహకారం అందించాలి. జనాల్లోకి ఆయన భావజాలం సహజంగా ఏం జరుగుతా ఉంటదంటే, మన మాటల కంటే కూడా పాటల రూపంలోనే జనంలో బాగా వేళ్ళూనుకుపోతాయి భావజాలాలు. గతంలో మనం ఉద్యమాలు చూసినా గానీ, ఆ తర్వాత అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం చూసినా, లేకపోతే ఇప్పుడు రాజకీయాల్లో చూసినా ఎవరైనా గానీ పాటల రూపంలోనే జనాల్లోకి వెళుతూ ఉన్నారు. సో, మీకెందుకు అనిపించింది ఈ రకంగా ముందుకెళ్ళాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారు, మీకు మీ మీ కిరణ్ టీవీ ప్రేక్షకులకు ఇక్కడ మీటింగ్‌లో ఈ చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. సో, ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్ అండి. సో, బేసికల్‌గా హ్మ్, మనకి జగదీష్ గారు ఒక కాన్సెప్ట్ తోటొచ్చారండి. అదేంటంటే ప్రాపర్‌గా ఈ జనాలకి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఆయన చేసిన ఆహ్, ఆహ్, ఈ ఈ ఐ మీన్ ఈ జనాల కోసం ఆయన ఏం చేశారు? ఆయన ఎన్ని బాధలు పడ్డారు? ఈ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఆయన పడిన కష్టాలు, దాన్ని ఎలా నిలదొక్కుకున్నారు? ఇప్పుడు ఉద్దానం లాంటి చాలా ఇష్యూస్‌కి ఆయన ఎలా సొల్యూషన్స్ ఇచ్చారు అనేది కూడా ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఇలాంటి చాలా చాలా చేశారండి. అలాగే ఈ 10 సంవత్సరాల్లో ఆయన చాలా కష్ట నష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు. సో, చాలా ఇష్యూస్ మీద ప్రశ్నించారు. సో, ఇవన్నీ కూడా మరొక్కసారి ఈ ఎలక్షన్స్ ముందు జనాల దగ్గరికి చేరువుగా అంటే క్లుప్తంగా మనం ఎలా చేరువ చేయగలం? వాళ్ళకి ఎలాగ మళ్ళీ ఇవన్నీ రిమైండ్ చేయగలం? హ్మ్. వాళ్ళని జన సైనికుల్ని ఎలా ఇన్‌స్పైర్ చేయాలి అనేది మేము ఫస్ట్ ఆలోచించి దాని ప్రకారంగా జగదీష్ గారు ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేస్తే దాన్ని ఒక పాట రూపంలో తీసుకెళ్దామని చెప్పి రవి గారిని అప్రోచ్ అయ్యి, మన సాంగ్స్ రైటర్ రవి గారిని అప్రోచ్ అయితే, ఆయన ఇయన్నీ కూడా అర్థం చేసుకొని ఈ పాటని రచించడం జరిగిందండి. దాని తర్వాత ఓకే. మీరు ఇప్పుడు ఆ పాటలో చూస్తున్న విజువల్స్ కూడా మీరు చూస్తే హ్మ్. అర్థవంతంగా ప్రతి చరణానికి అతుక్కునేటట్టు ఉన్న విజువల్స్ ఈ పాటలో మీకు కనపడతాయండి. సో, ఇది ఓవరాల్‌గా ఏంటంటే జన సైనికులను గాని, లేదంటే మళ్ళీ జనాలకి ఒక్కసారి ఈ 10 మోటివేట్ సంవత్సరాలు చేయడానికి. కళ్యాణ్ గారు ఏం చేశారనేది రిమైండ్ చేయడం. ఓకే. 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 జగదీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే అందరికి ప్రేక్షకులందరికీ కూడా. యాహ్! జగదీష్ గారు. సో, ముఖ్యంగా అంటే మీరు, మీరు చూసిన పవన్ కళ్యాణ్ ఏంటి చెప్పండి? మీ యొక్క మనసులో పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? ఏండి షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వ్యక్తిత్వం గాని, ఆయన భావజాలంకి బాగా కనెక్ట్ అయితానండి నేను. నాకు హ్మ్. హీరోలుగా చాలామంది ఇష్టం, వేరే వాళ్ళు యాక్టర్స్‌గా కొంతమంది వేరే వాళ్ళు ఇష్టం ఉన్నా సరే, భావజాలం వచ్చేటప్పటికి ఆయన భావజాలానికి బాగా కనెక్ట్ అవుతామండి. ఆయన ఆలోచన విధానం, ఆయనేంటంటే కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్. ఆయన స్వార్థం కన్నా
నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి. ఆ భావజాలానికి బాగా కనెక్ట్ అయ్యానండి. ఎప్పటి నుంచో అది. అలాంటిది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్‌ది ఏంటంటే అండి, ఇలాంటి నాయకులు అరుదుగా వస్తారు. ఒకప్పుడు నిస్వార్థంగా బయటకొచ్చారు. ఎన్టీఆర్ గారొచ్చారు. నిస్వార్థంగా వచ్చారు. ముందు నించున్నారు. అలాగా ఇలాంటి నాయకులు ఎప్పుడో గాని అరుదుగా వస్తారు. మోడీ గారొచ్చారు. లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారొచ్చారు. ఇలాంటి అరుదైన నాయకులు ముందుకొచ్చి నిలబడినప్పుడు, వాళ్ళ ఎనకాతల మనం నిలబడకపోతే ఒక చారిత్రాత్మక తప్పిదం అవుతుందని నా నా భావన. అందుకని, అందుకని మన చేతన్ సాయి చాలామంది జన సైనికులు చాలా ఉత్సాహంగా, చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఈయనేమి చేయగలరని. నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా 2024-2029 ఇండియన్ పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్‌లో మంచి ముద్ర ఏస్తారని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే. మీ భావాలకు అక్షర రూపం ఇవ్వడానికి మాకల రవి గారే పర్ఫెక్ట్ అని మీకెట్లా అనిపించింది? కరెక్ట్ అండి. గుడ్ క్వెషన్ అండి. రవి గారు ఒక పాట రాశారండి. 'దండకం' అని పవన్ కళ్యాణ్ గారు 'దండకం' అని రాశారండి. ఓహో! అది ఓహ్! చాలా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసినోళ్ళకైతే మాత్రం అందులో ప్రతి వాక్యము గుండెలోకెళ్ళిపోతుందండి. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఆ సాంగ్ చాలా నచ్చింది. అంటే బట్ ఏంటంటే ఆయన ఎలాంటి మనిషి అంటే ఆయన గురించి ఆయనే గొప్పగా చెప్పుకోవడం ఎప్పుడు ఇష్టపడరు. అదని మనందరికీ తెలుసు. సో, ఆ సాంగ్ అందుకనే మన ఛానల్ పార్టీ ఛానల్ ద్వారా లాంచ్ చేయలేదు. బట్ ఆ పాట చాలా బావుంటుందండి. ఎవరైనా కొంచెం అవకాశం ఉన్నప్పుడు ఆ పాట వినండి. చాలా బావుంటుంది. ఆ పాట ఉందా అండి? విన్న తర్వాత దండకం ఉందా? 'దండకం' పంపించండి లైక్ ఉందండి. మీకు కూడా. యూట్యూబ్‌లో అవైలబుల్ ఉందా? మీకు కూడా లింక్ లింక్ షేర్ పంపిస్తాను. చేద్దామని మన డిస్కషన్‌లోని. హ్మ్. అది ఎప్పుడో సరే. 1 ఇయర్ మీరు బ్యాక్ అందులో న్యూస్ పేపర్ అందులో రాశారు. మీకు నచ్చినయి ఏమన్నా ఆ దండకంలో మీకు నచ్చినయి ఏమన్నా చెప్తారా? గుర్తుంటున్నాయా? ష్యూర్ అండి. ఆ సాంగ్ స్టార్ట్ అవ్వడమే 'అంజనీ పుత్రుడు' అని స్టార్ట్ అవుతుందండి. ఆయన గురించి ఒక పుస్తకం రాసేస్తారండి రవి గారు. వదిలిపెట్టామంటే ఒకసారి పెన్ను రాయడం మొదలెట్టారంటే ఆగదు ఆయనది. ఎళ్ళిపోతుంటది పుస్తకం. ఈ ఈ సాంగ్‌కి గూడా అలాగే చాలా డెప్త్‌గా చాలా లిరిక్స్ రాసారండి ఆయన. ఇది మేము ఆపాల్సొస్తుంది. సార్ ఇది ఎక్కువైపోతుంది ఇక్కడ ఆపేద్దాం. ఇది కొంచెం మనం ఏంటంటే ఈ సాంగ్ ఒక కామన్ మ్యాన్‌కి మన సామాన్యుడికి పవన్ కళ్యాణ్ గురించి అర్థమయ్యేటట్టు. ఆయన ఏంటి? వాట్ ఈస్ పవన్ కళ్యాణ్? ఆయన ఏంటి? అసలు ఆయన ఎందుకొచ్చి నిలబడ్డాడు? ఆయన ఏం చేయగలడు? అనే దాని గురించి ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు ఈ పాట రూపం తీసుకోవడం జరిగిందండి. ఓకే. 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 రవి గారు మీరు సార్ అంటే నమస్తే. నమస్కారం అండి రవి గారు. మీరు ఇప్పుడు జగదీష్ గారు చెప్పిన కాన్సెప్ట్‌ని ఎట్లా అర్థం చేసుకున్నారు మీరు? అంటే యాక్చువల్‌గా ఆయన ఏం చెప్తే మీరేం రాశారు? జగదీష్ గారు చెప్పింది ఏంటంటే యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారి గురించి అందరికీ చాలా మందికి తెలుసు. కానీ తెలిసింది ఏంటంటే గ గ గతం అంతా చాలా మంది మర్చిపోతారండి. హ్మ్. ఇవన్నీ మళ్ళీ మనం గుర్తు చేయాలి. అదంటే అది ఎవరికైనా సరే ఎవరికైనా ఏ విషయాన్ని గుర్తు చేయాలంటే అయితే వాక్య రూపంలోనే అంటే నీతి వాక్య రూపంలోనే ఒక పంచ్ లైన్‌లాగానే గుర్తుంటది. లేదా పాట రూపంలోనే గుర్తుండిపోతుంది. అసలు ఓకే. హమ్ చేసుకున్నప్పుడు ఒక డైలాగ్ ఉంది. ఏది ఎవడ్రా మనల్ని ఆపేదని ఫ్లోలో వచ్చిన డైలాగ్ సార్ అది పవన్ కళ్యాణ్. అది వైరల్ హ్మ్. అయిపోయింది. అలాగే పాట కూడా కొంతమందికి పాట ఏంటంటే నిలిచిపోతది. అది జగదీష్ గారు నాకు చెప్పింది. ఇది జనాల్లోకి ఇంకిపోవాలి అని చెప్పారనమాట. సరే ఇంకిపోవాలి అన్నాడు కదా అని చెప్పి నేను రాయడం మొదలుపెట్టాను. రాయడం నిజంగా ఆయన గురించి రాయడం మొదలుపెడితే పెన్ ఆగదు, పేజీలు సరిపోవు. అలాగుంటదంటే ఎందుకో తెలీదు. అంటే ఆయన పక్కన కూర్చున్నాడేమో అన్న ఫీల్ వస్తది నాకు ఫస్ట్ హాఫ్. ఆయన ఎందుకు ఆవహిస్తాడా మిమ్మల్ని? అనుకోవచ్చండి. ఎందుకో చెప్తారు కూడా రీజన్ నేను సినిమా ఫ్యాన్ కాదండి. ఇంకోటి కూడా చెప్తాను. నేను సినిమా ఫ్యాన్ కాదు. ఏనాడు హ్మ్. కూడా ఫస్ట్ రోజు సినిమాకి ఆయనకి వెళ్ళిన రోజు లేదు. సినిమా చూస్తా. ఒక 1 వీక్ ఆగి ప్రశాంతంగా సినిమా చూస్తాను సార్. చొక్కాలు చింపుకొని అలా వెళ్ళేది లేదు. అయితే నాకు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారంటే ఆయన స్పీచెస్ అండి. పొలిటికల్ హ్మ్. స్పీచ్ లాగా ఏ రోజు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. హ్మ్. అంటే నేను ఎక్కువ విన్నది చూసిన దాంట్లో వివేకానంద ఒకరి పుస్తకాలు చదివినప్పుడు గాని, ఒక మన ఎవరది శ్రీశ్రీ గారి పదాలు వాడుతున్నప్పుడు ఆ లోపల ఉన్న ఒక కోరు ఎమోషన్ ఉంటది. ఆవేశం ఉంటదండి. ఆవేశం. హ్మ్. ఆ హ్మ్. ఆవేశాన్ని హ్మ్. వివేకానంద అంటే శ్రీశ్రీ గారి ఆవేశాన్ని వివేకానందకి ఎక్కిస్తే ఎలాగుంటది సార్? ఆ 2 మిక్స్ చేస్తేనే పవన్ కళ్యాణ్ అండి. ఓహ్! మీకు బావుందిది. అర్థమైందా? హ్మ్. నా నాకది కనెక్ట్ అయ్యేది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అందుకే నేనేంటంటున్నాను పవన్ కళ్యాణ్ చాలా మంది అర్థం చేసుకోలేదంటే నేను మొన్న కూడా ఒకే ఒక మాట చెప్పాను. పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే 2 క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ 2 క్వాలిఫికేషన్ ఉంటేనే మీ పవన్ కళ్యాణ్ గారు అర్థం అవుతారు. ఏంటి హ్మ్. అనేది అంటే మనిషిలో మానవత్వం, నీలో మానవత్వం, ఇంగిత జ్ఞానం. ఈ 2 నీకు ఉంటేనే పవన్ కళ్యాణ్ అనేది నీకు అర్థమవుతుంది. వెరీ లేకపోతే నీకు నైస్ అండి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు నీకు ఒక అంగ అర్థం అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. చాలా మంది కూడా కరెక్ట్ వ్యూహం చెప్పారు వ్యూహం మీరు. కరెక్ట్ అదే చెప్పారు. సార్. హ్మ్. చాలా మంది కూడా వ్యూహం అంటారు. వ్యూహం అనేది అందరికీ తెలిసిపోతుంది. వ్యూహం ఎందుకు అవుతుంది సార్? నాయకుడు వ్యూహం నాయకుడికే ఉంటది. ఈ ప్రమాదాలు ఏం జరుగుతాయో, ప్రయోజనాలు ఏం జరుగుతాయో, ఉపయోగాలు ఏముంటాయో అవన్నీ నాయుడు మైండ్ లో ఉంటాయి కనుక అన్ని బయటకు చెప్పుకోలేరు. అది మాకు అర్థమైంది అనమాట. అయితే ఓకే. ఓకే. నేను ఎక్కువ కనెక్ట్ అయింది దేనికంటే
ప్రతి వాళ్ళు మీకు ఇది చేస్తాను అది చేస్తానని మన ఎల్లలు దాటిన హామీలు ఇచ్చాడు, హద్దులు దాటిన హామీలు ఇచ్చాడు, ఇవన్నీ చేయడం చూసి నేను మీడియాలో చేశాను. నేను ఒక మీడియా ఛానల్లో నాకు అలవాటు, నాకు అర్థమైంది ఇలాగే శబదాలు చేస్తారు, ప్రజలు కొడతారు, ఇలాగే హామీలు ఇస్తారని. కానీ పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఆయనలో మట్టి వాసన చెమట వాసన నాకు బాగా నచ్చేయండి. ఎందుకంటే ఆయన శిఖరాన్ని వదిలేసి ఇప్పుడు చాలా మంది ఏ నాయకుడైనా సరే, పొలిటికల్ లో ఏ నాయకుడైనా సరే ఆయన సినిమా ఫీల్డ్ లో ఉంటే ఈ రెస్పెక్ట్ లో ఉండేది కాదు సార్. ఇప్పుడున్న పొజిషన్ అలా ఉండేది కాదు. ఆయన గ్యారెంటీగా ప్రతి పక్షం కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అమర్యాదగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన స్థానాన్ని వదిలేసి వచ్చేంత తెలివి తక్కువ అతను అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. నేను అంటుంది అది. అంటే పుస్తకాల జ్ఞానం ఆయన దగ్గరే ఉంది. ఆయన మైండ్ లో కూడా మరి ఎందుకు వచ్చాడంటారు? దేనికి సార్? స్థానాన్ని వదిలేసి వచ్చాడంటే అంత తెలివి తక్కువవాడు కాదు అన్నారు. అవును సార్, అంత తెలివి తక్కువ కాదు. ఎందుకు శిఖరాన్ని వదిలేసుకొని మళ్ళీ నేలకు ఎవరైనా దిగుతారా సార్? ఎందుకు దిగారు అంటున్నా, ఎందుకు దిగారు? ఇప్పుడు నాలాంటి ఆయన మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఫ్యామిలీ సార్. వాళ్ళ నాన్నగారికి మంచి భావజాలం ఉంది, అన్నయ్య గారికి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళందరూ చేసి ఇంత స్థాయికి వెళ్ళారు, నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టారు. ఏ స్థాయిలో కూర్చోబెట్టినా సరే పునాదులు అనేది చిరంజీవి గారివే. ఓకే, కానీ నేను ప్రజల కోసం ఏదైనా చేయాలి, ఎందుకంటే మిడిల్ క్లాస్ కష్టాలు చూసి వచ్చానని చెప్పారు. నా ఇంట్లో ఆడపిల్లలను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రౌడీని చూసి విజిలేస్తున్న కోపం వచ్చింది, కూడా కొట్టలేని పరిస్థితి, ఏం చేయాలి అర్థలేని పరిస్థితి. ఇలాంటి సొసైటీ నేను మళ్ళీ నా ప్రజలకు నేను ఇవ్వకూడదు. కానీ ఇచ్చే హక్కు ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే ఇచ్చే హక్కు ఉంది ఆయనకి. ఎలాగుంది హక్కు అంటే అది హక్కు అందరికీ రాదు సార్. ఆయనకి ఉన్న హక్కు ఏంటంటే మనకి ఫ్యాన్స్ అభిమాన దళం అనేది ఉంది. అభిమాన దళాన్ని నేను పాజిటివ్ గా ఎందుకు జేజేలు ఎందుకు కుట్టించుకోవాలి, నా ప్రజలకు సేవలు ఎందుకు చేయకూడదని చెప్పి కొన్ని శిఖరాలు దిగి వచ్చాడు. దిగినప్పుడు బురదలు అనేది జల్లుతాయి, అంటే ఆటోమేటిక్ జల్లుడు అనేది జరుగుతుంది. రవి గారు, ఇందులో అంటే మీరు ఈ పాటలో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటి? ఇప్పుడు జగదీష్ గారు చెప్పింది ఏంటి? మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇంతకుముందు నాకు అర్థమైంది ఏంటంటే శ్రీకాంత్ గారు చెప్పినా, జగదీష్ గారు చెప్పినా, ఈ 10 ఏళ్ల కష్టం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ల కష్టం ఏంటి, అది జనానికి తెలియాలి అదేనా కాన్సెప్ట్? దాన్ని ఎట్లా మీరు దాన్ని ఏ రకంగా బేస్ చేసుకున్నారు? ఏ అంశాలు దృష్టిలో పెట్టుకుని రాశారు? యాక్చువల్గా ఆయన ప్రభుత్వం చేయాల్సిన పనులు ఆయన చేశారు. చాలా వరకు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేశారు. ఇంకోటి మెయిన్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చేయాల్సిన పనులు కూడా ఆయన చేసేసారు. ఎప్పుడు ఇవన్నీ స్టార్టింగ్ లోనే, ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా చేశారు. ఓడిపోయి అంటే ఇప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది అయితే ఉద్దాన సమస్యలు అండి. ఉద్దాన సమస్యలకి అసలు ఒక గవర్నమెంట్ ఒక సొసైటీ ఒక వైద్య రంగాన్ని తీసుకొచ్చి ఒక విలేజ్ లో పెట్టి దీని అంతా నేను చూస్తున్నాను అనే దాన్ని తీసుకురావడం నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది ఆయన తీసుకున్న డిసిషన్ లో. అది కంటిన్యూ అవగానే ఉక్కు కర్మ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మళ్ళీ లేవనెత్తి దాన్ని పోరాటాన్ని ఉద్యమంగా పైకి లేపి దాన్ని కంట్రోల్ చేసి ఇది అమ్మకూడదు, మన ఆస్తి మన హక్కు అనేది దాన్ని కాపాడడం ఒకటి బాగా నచ్చింది. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి ఒక పోరాటం ఫైట్ చేసి దాన్ని కూడా అది ఇంకా వెలుగులు ఎక్కువ వెలుగు స్ప్రెడ్ అవ్వలేదు. ఇలాంటివన్నీ వచ్చాయి. ఇవన్నీ జనాలకి కూడా తెలియాలి. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు వర్డ్స్ ఎక్కువ వచ్చేసేయండి, చాలా వర్డ్స్ వచ్చేయండి. మీకు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రామాయణం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే చాలా కష్టం అండి. అలాగే మహాభారతం గురించి 1 పేజీలో చెప్పమంటే చాలా కష్టం అండి అన్నమాట. భాగవతం గురించి 1 నిమిషంలో చెప్పమంటే చాలా నరకం అనమాట. అది ఎవరికి నరకం? ఏవి తెలియలేని వాడికి అయితే ఈజీయే, భాగవతం అనేది బోధిస్తా అని చెప్పే. కానీ అన్ని తెలిసిన వాడికి అది విపరీతమైన నరకం. వీడికి ఏ పాయింట్ చెప్పాలని నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు శ్రీకాంత్ గారిని అడుగుదాం. సరే, పవన్ కళ్యాణ్ గారిని 2 ముక్కలు చెప్పమంటే ఎలా చెప్తారు శ్రీకాంత్ గారు? మీకు ఎట్లా అర్థమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు? నాకండి ఒక క్లీన్ హార్ట్ ఉన్న ఒక ప్రజల కోసం పాటుపడే ఒక యంగ్ పొలిటీషియన్ అండి. నాకు మీరందరూ శ్రీకాంత్ గారు, మీరు, జగదీష్ గారు, లేకపోతే రవి గారు, లేకపోతే ఇట్లా మీలాంటి ఇంకా ఎన్ఆర్ఐలుగా ఉండేవాళ్ళు అనేక మంది గురించి. రవి గారు నేను అంటే ఇక్కడే ఉన్నాం, మేము సరే చేస్తున్నాం. ఎన్ఆర్ఐలుగా ఉంటూ మీరంతా తపన పడుతూ ఉంటారు కదా. ఇక్కడ ఓట్లేసే వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకునేవాళ్ళు, చదువుకున్న మీలాంటి వాళ్ళు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు, ఇప్పుడు హైదరాబాదు, లేకపోతే బెంగళూరు, చెన్నైయో, ఢిల్లీనో, లేకపోతే అమెరికానో, యూరోప్ వెళ్తా ఉన్నారు. సో వీళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు పథకాలు తీసుకుంటే నేను క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి
కనీసం ఆయన జీవిత కాలంలో మనమందరం కూడా ఆల్మోస్ట్ మనం ఒక 20 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ ఫాలో అవుతున్నాం కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా యంగ్, అసలు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి మనం ఫాలో అవుతున్నాం పాలిటిక్స్. ఏ రోజైనా ఏ విపత్తు వచ్చినా, అంతకుముందు కూడా ఆయన రాజకీయ నాయకుడు కొడుకేగా, ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో కదా. ఏ రోజైనా ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు సమాజానికి ఆయన జేబు నుంచి ఒక రూపాయి తీసిచ్చిన దాఖలాలు మనం చూసామా? చూడలేదు. Yes. ఇవాళ నేను బటన్లు నొక్కుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లో సొమ్మిస్తున్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు. దీన్ని అడ్డుకట్ట, అంటే మీ సాంగుకి సంబంధం లేని అంశమే నేను అడుగుతున్నాను. దీనికి అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి శ్రీకాంత్ గారు? అంటే అడ్డుకట్ట అంటే వాళ్ళకి తెలియాలి, వాస్తవం వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్గా మీకు ఇంకొక విషయం మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సార్, యాజ్ అన్ ఎన్ఆర్ఐ జన సైనికులు వీళ్ళు ఏం చేస్తుంటారంటే వారాంతరంలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీస్కి ఎప్పటికప్పుడు సింక్ అవుతూ అక్కడున్న లోకల్ జన సైనికులతో మాట్లాడుతూ అక్కడ ఎలా జనాల్ని మోటివేట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది జూమ్ కాల్స్లో వీళ్ళు చెప్తూ ఉంటారండి. మేము చేస్తూ ఉంటాం. సో ఆ రకంగా కూడా అక్కడున్న జన సైనికులకి ఇప్పుడు అదే ఇందాక మీకు జగదీష్ గారు చెప్పింది కూడా అదే క్యాడర్ ఎంపవర్మెంట్, అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట అండి. సో ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఈ పథకాలు, వెల్ఫేర్ అనే దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది, అసలు ఇది ఎలా మనం ముందు ముందు మన మీద ఏ రకమైన భారం పడబోతుంది, వీటితో పాటు ఈ రాష్ట్రాన్ని ఈ ఈ ఇప్పుడున్న కరెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంత అట్టపాతాళానికి తొక్కేసింది, అగపాతాళానికి తొక్కేసింది అనేది కూడా మేము జన సైనికులకి ఇక్కడి నుంచి మేము చెప్పడం జరుగుతుందండి. సో వాళ్ళు కూడా లోకల్గా తీసుకెళ్తున్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మేము చేస్తున్నదండి ఇక్కడి నుంచి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అంటే నేను వచ్చి సరదాగా సహజంగా చాలా మందికి చెప్తా ఉంటాను, మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు మీ గ్రామంలో ఒక 10 మందికి అవగాహన కల్పించండి. ఒక 10 మందికి, అయ్యే బాబు నువ్వు తీసుకునే పథకం, ఆయన ఇచ్చే డబ్బులు ఆయనవి కాదు, ఆయన ఇచ్చే డబ్బులు ప్రజల సొమ్ము. సో ఆయన ఇచ్చిన డబ్బులు ఇలా అప్పు చేసిస్తే తర్వాత నీ భవిష్యత్ తరాలు ఏమైతే, చక్కగా కూర్చొని పెట్టి ఓ 10 మందికి అర్థమయ్యేటట్టు ఒక్కొక్క డిగ్రీ చదువుకునేవి కూడా చెప్పాలి. అప్పుడు తప్ప సమాజం మారదు అనేది నేను చెప్తా ఉంటా. సరే, బ్యాక్ టు సాంగ్ అండి. జగదీష్ గారు, అంటే వాస్తవానికి ఇవాళ నిజం చెప్పాలంటే జగదీష్ గారు, లేకపోతే శ్రీకాంత్ గారు, రవి గారు మాటల రూపంలో చెప్పాలంటే ఒకసారి చెప్పగలం, అరే బాబు ఇది పరిస్థితి చెప్పగలం. అలా కాకుండా ఒక చిన్న మ్యూజిక్ రూపంలో, ఒక పాట రూపంలో అదే అంశాన్ని మనం చెప్పగలిగితే ఓ 100 సార్లు వాడు ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు ఆ 100 సార్లు వినే అవకాశం ఉంది. ఏదో ఒక రిక్షాలోనూ ప్రచార కార్యక్రమాల్లోనూ వినే అవకాశం ఉంది. ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఇంజెక్ట్ అవుతుంది కదా. సో జగదీష్ గారు, సో ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా మీరు అనుకున్నట్టుగా పాట వచ్చిందండి? మీరు ఏదైతే భావాలు అనుకున్నారు, ఆ భావాలు మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారు, ఆ చెప్పిందంతా కూడా వచ్చిందండి? వచ్చిందండి. 100% వచ్చింది. మీరు ఆ క్వెషన్ చెప్పే ముందు నేను ఇంతకుముందు అడిగిన క్వెషన్‌కి ఒక 30 సెకండ్స్‌లో చిన్న రిప్లై ఇస్తానండి మీరు అడిగిన దానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఆయన గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏం చెప్తారని? అంటే ఒక్కసారి మనము చాలా సందర్భాలు ఉన్నాయండి. ఒక్క సందర్భం మాత్రం నాకు బాగా కనెక్ట్ అయిన సందర్భం నేను చెప్తానండి. మనకు అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకుంటే నేను ఉగాది పండుగ జరుపుకోలేను. గుండెల్లోంచి వచ్చిన మాట. అది అర్థమైతే ఎవరికైనా అండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అర్థం కాదు. మనకి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే నేను ఉగాది పండుగ చేసుకోలేను. ఈ ఒక్క వాక్యం చాలదండి ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే. తర్వాత ఏం చేశారు? ఆపద ఉన్న అన్నదాతలకు సంజీవిని అయ్యాడు. ఈ వాక్యం కూడా మన రవి గారు పాటలో అమర్చారు. అవునా? అదేండి అమర్చారు. చాలా కౌలు రైతుల కోసం ఆయన చేసిన సహాయాన్ని ప్రస్తావించారు. చేశామండి. సంజీవిని అయ్యాడు, ఆయన సంజీవిని అయ్యాడు అని రాశారు ఆయన. సో ఆ పాట కూడా కనెక్ట్ చేస్తారు. మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే పథకాల గురించి అడిగారు. సో దాని గురించి కూడా మా అవగాహన మాకుందండి. మన క్యాడర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్‌లోని మేము కూడా వీలైనంత వరకు మన వార్డ్ లెవెల్ లీడర్స్‌కి వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం ఏం జరుగుతుందనేది. పథకం అనేది ఏంటంటే గవర్నమెంట్‌కి ఉన్న ఆదాయంలోని మనం
సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా లోవర్ లోవర్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పథకాలు ఇవ్వాలి. బట్ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు చేసే గవర్నమెంట్ కన్నా ఇంకా బాగా చేస్తాం. ఒకే ఒక మాటలో చెప్పారు. అది ఎలా చేస్తారనేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. నేను చెప్తానండి, వెరీ సింపుల్. అండ్ ఇప్పుడు ఆదాయం క్రియేట్ చేస్తేనే కదా మనం పథకాలు ఇవ్వగలం. ఇప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకన్నా వెనకబడిన రాష్ట్రాలు లాస్ట్ 5 yearsలోని 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఎంత బాగా ముందుకు వచ్చారనేది ఉత్తరప్రదేశ్ అండి, తర్వాత ఒరిస్సా అండి. మన ఆంధ్రప్రదేశ్ కన్నా వెనకబడిన రాష్ట్రాలు. వాళ్ళు ఎందుకు ముందుకు రాగలిగారు? ఒక నిస్వార్థపరుడైన నాయకుడు ముందుంటే, ఆయన మనల్ని ముందు నుంచి నడిపించగలిగితే, మన వ్యవస్థని ముందు నుంచి నడిపించగలిగితే ఎందుకు ముందుకెళ్ళలేమనేది యోగి ఆదిత్యనాథ్ గారు చూపించారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని నడిపించారు, ఆయన చూపించారు. అలాగే పట్నాయక్ గారు మన ఒరిస్సా నుంచి చూపించారు. చాలా మంది ఉన్నారు ఇలా చేసిన వాళ్ళు. ఇలాంటి కోవకు చెందిన నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అక్కడ పెట్టండి, ఎందుకు రాదో చూద్దాం. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి మీరు రాసినట్టే మనం పాటని మనము మీ ఆడియోని మనం రిలీజ్ చేసే ముందు ఒకసారి ఎలా స్టార్ట్ అయింది, మొదటి పంక్తులు ఏమన్నా మీరు హమ్ చేయగలుగుతారా? ష్యూర్ అండి. అదే అండి, మనం అనుకున్నట్టుగా ఈయన ఆవిష్కరించగలగాలి. ఒక సామాన్యుడికి ఆయన గురించి అర్థమయ్యేటట్టు మీరు అన్నట్టుగా పాట రూపంలో చెప్తేనే మనకి చాలా నీట్గా, ఎందుకంటే పాట అనేది గుండెలోకి వెళ్ళిపోద్దండి. ఆ మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మన బాడీని ఊపుతుంది, మన దేహాన్ని కదిలిస్తుంది. తర్వాత ఆ మాటలు, ఆ వాయిస్ గుండెలను హత్తుకోవాలి, ఆ మాటలు మదిని కదిలించాలి. ఇదండి, అంటే ఏ పాట అయినా కొంచెం సక్సెస్ అవ్వాలంటే ఇది బేసిక్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని మేము ఏం చేసామంటే రవి గారు అన్నట్టుగానే రకరకాలుగా ట్రై చేసామండి. బట్ ఫస్ట్ ఒక పంతం పట్టాము, ఈ సాంగ్ ఎలాగ స్టార్ట్ అవ్వాలి, ఎలాగ ఎండ్ అవ్వాలి. సో ఇలా స్టార్ట్ అవుతుందండి పాట. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ఉద్యమ సూర్యుడై పొడిచెను రా పవనన్న, విప్లవ వారసుడై చెలరేగును మన అన్న. విప్లవ వారసుడై చెలరేగును మన అన్న. అలా స్టార్ట్ అవుతుందండి. ఎండింగ్ ఎలా వస్తుంది? ఆయన పార్టీ ఎందుకు పెట్టాడు, ఆయన ఏ రకంగా ముందుకెళ్తున్నాడు అనేది చెప్పారు. ఆయన ఆ పంక్తుల్లో నాకు ఆయన ఫోర్స్ కనపడుతుంది. ఎలాగ ఆయన మాట్లాడతాడో, అందులో ఆయన విప్లవ స్ఫూర్తి ఎట్లా ఉంటుందో అది చెప్పగలిగారు. రవి గారిదండి క్రెడిట్ 100%. ఆ వాక్యాలు ఎక్కడ పడాలి, మదిని ఎలా కదిలించాలి, ఆలోచింప చేయాలి అనేది రవి గారు చాలా బాగా రాశారు. అలాగే మేము ఎవరెవరు వర్క్ చేస్తారో వాళ్ళ గురించి కూడా చెప్తానండి. అది చెప్పే ముందు ఈ సాంగ్ ఎలాగెండ్ అవుతుంది, ఎలాగెండ్ ఆంధ్రుల ఆత్మ గౌరవంలో గర్వం నింపెను పవనన్న. ఆంధ్రుడి ఆత్మ గౌరవంలో గర్వం నింపెను పవనన్న, తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న. ఇది ఎండింగ్. అంటే మనకి అందులో చూడండి, అక్కడ స్టార్ట్ చేసే మేము ఈ మధ్యలో అంతా మనం చరణాల్లో ఏం చేసామంటే ఆయన చేసిన వర్క్ గురించి రాసాం. అంటే కవర్ చేశారండి. ఇప్పుడు ఉద్దానం అని చెప్పారు, కౌలు రైతులు చెప్పారు, విశాఖ ఉక్కు, తర్వాత గంగపూర్లో 217 జీవోని సపోర్ట్ చేయాలి. మత్స్యకారుల సంఘానికి వాళ్ళు వ్యతిరేకంగా, గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్పారు. మేము అసెంబ్లీకి వెళ్తే అసలు దీన్ని మధ్య చింపేస్తామన్నారు దానికి. ఆ తర్వాత ఈ ఋషి కొండల్ని, ప్రకృతి వనరుల్ని దోచేసే వాళ్ళని ఈ గాండ్రు బొబ్బులు బెదిరి గర్జించాడు పవన్ అన్న అనేది చెప్తున్నాను. విశాఖ అది కొండల్ని గాండ్రు బెబ్బులు అని రాశారండి ఆయన. దీనికి మన వీడియో ఎడిటర్ దీనికి ఒక బేవత్సమైన వీడియో ఎడిటింగ్ చేశారండి. అందులోని ఆయన ఆ కొండలు అటుపక్క వెళ్తారు, విశాఖపట్నం వెళ్ళి ఋషికొండ, తర్వాత మట్టి కొండలు, ఎర్రకొండలు అన్ని తిరిగేటప్పుడు ఒక వీడియో వస్తుందండి. అందులో మధ్యలో గాండ్రు బెబ్బులు అన్నట్టు ఆయన పులిలాగా పైకి వెళ్ళినట్టు అది పెడతాడండి. అది మాత్రం విజువలైజేషన్. సో ఈ పాటకు వర్క్ చేసిన గురించి చాలా చెప్పాలండి. ఫస్ట్ రవి గారు డెఫినెట్గా చాలా ముందు నుంచి నడిపించారు లిరిక్స్ పరంగా. తర్వాత మ్యూజిక్ వచ్చి జానకిరావు గారు అని మన ఉత్తరాంధ్ర కళాకారులు అండి. చాలా మంది కళాకారులు బ్యాక్ అండ్ కళాకారులు అంతా ఉత్తరాంధ్ర నుంచే మనకు హెల్ప్ చేశారండి, విజయనగరం, విశాఖపట్నం నుంచి. సో జానకిరావు గారు అని ఈయన రీసెంట్ గా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా లాస్ట్ వీకే కనిపించారు ఈయన జానకిరావు గారు.
ఓహో ఆ, ఓహో. ఆ, మొన్న ఈ పద్యాలు పాడుతూ కనిపించారు. ఆ పద్యాలు అంటున్నాను, సారీ, సాంగ్స్ పాడుతూ మొన్నే రీసెంట్గా కనిపించారు. ఆయన కూడా చాలా బాగా పాడారండి. కంపోజర్ కూడా ఆయనే, ఈ పాట కంపోజ్ చేసింది కూడా ఆయనే. ఎందుకంటే మనంతా హై బడ్జెట్ కాదు, మనంతా కొంచెం లో బడ్జెట్. ఏదో మనం ఓకే ఓకే. పెట్టగలిగిన దానిలో మనం పెట్టే రూపాయిలో ఇంకా విలువ రావాలి అనేది దాన్ని తపన పడుతూ మా తపనతో పాటు మేము చేసిన పని అండి. అలాగే వెరీ మన వీడియో ఎడిటర్ వచ్చి శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన విజయనగరమే. అలాగే మనకి పాటకి రిథమ్స్ కొట్టిన ఆయన పవన్ కుమార్ గారు అని చాలా చాలా బాగా కొడతారండి. పాట రిథమ్స్ స్టార్టింగ్ బీట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పకుండా ఉండాలి. పాట ప్రజెంట్ చేసిన వాళ్ళందరూ శ్రీకాంత్ గారు, మన కిరణ్ వి అని ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు పార్టీకి, చాలా విషయాల్లో చాలా ప్రోగ్రామ్స్ వర్క్ చేస్తున్నారు. తులసి గారు అని ఆయన మాట పేరు చెప్పొద్దు అంటారు, అందుకే నేను చెప్పను. బే ఏరియా జన సైనిక్స్ అని పెట్టమన్నారు. అలాగే మన బే ఏరియా నుంచి, బేసికలీ కాలిఫోర్నియా నుంచి కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇలా కలిసి చేసిందండి ఇది ప్రోగ్రామ్. బట్ చాలా మంది కృషి పట్టుదల ఉంది వెనకట్ల. వెరీ నైస్ అండి, సూపర్ సూపర్. రవి గారు, మీ స్వస్థలం ఎక్కడండి? అది వైజాగ్ సార్. అంతే, అందుకే మీరు అందరూ ఉత్తరాంధ్ర వాళ్ళని తెచ్చారా? అలాగే సార్, ఒక్కొక్కటి అలా సెట్ అయ్యింది, అది అలా కుదిరిందండి అనుకోని అంతే. వచ్చింది కాదు. వచ్చిన తర్వాత వర్క్ అయిన తర్వాత వాస్తవానికి తెలంగాణ తర్వాత ఈ ఇక్కడ జానపదాలు ఇవన్నీ కూడా కాస్త ఉత్తరాంధ్రలో కళాకారులు ఎక్కువ కనపడతాయి మనకి. కళాకారులు తెలంగాణకి ధీటుగా ఇక్కడ ఉత్తరాంధ్రలో కనపడతాయి. అదే అది పవన్ ఏంటంటే కళ్యాణ్ గారు కూడా ఉత్తరాంధ్ర అంటే ఎందుకో ప్రత్యేకమైన ప్రేమ. ప్రతి సందర్భంలో ఆయన సినిమాల్లో కూడా ఉత్తరాంధ్ర యాసలో కొన్ని కొన్ని గీతాలని, జానపద గీతాలని ఆయన పాడేవారు పనిచేస్తారు. కదా. ఉమ్, ఆటం రాయడా, అదే బై అంటే బై. ఆ, అందుకే ఈ సార్ ఇప్పుడు ముగ్గురులో అందులో ఎవరికైనా సార్, చెప్పండి. అందుకే లాస్ట్ లో కూడా సార్ చెప్పినట్టు తెలుగుడు అంటే తెగువని చాటారు అనేది మనకి ఫస్ట్ నుంచి పివి నరసింహరావు గారు, ఎన్టీ రామారావు వీళ్ళందరూ లైఫ్ లో నుంచి కూడా తెలుగువాడు అనేది ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాటుకుపోయింది అనమాట. దాన్ని మళ్ళీ పైకి లేవనొచ్చి మళ్ళీ దాన్ని పునాది మీద మళ్ళీ నిలబెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు. అందుకే తెలుగువాడు అంటే ఎగ్జాక్ట్లీ. తెగువని చాటాడు, తెలుగుడికి తెగువ ఉంటది అనేది చాటాడు అనేది లాస్ట్ ఎండింగ్ లైన్ ఇచ్చాం అనమాట సార్. పైగా ఓకే. ఆంధ్రుల ఆత్మగౌరవం పోగొట్టుకున్నామని చెన్నై, అదే అప్పట్లో ఉన్న చెన్నై పట్టణం అప్పుడు జరుగుతున్న అవమానాల దగ్గర నుంచి, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన సందర్భం అప్పుడున్న తర్వాత నుంచి మళ్ళీ స్పెషల్ ప్యాకేజీ ఇవ్వలేదనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి తెలుగుడు ఆత్మగౌరవం నింపాడు. ఎలా నింపాడు అంటే ఇన్ని ఉద్యమాలు చేసి ప్రజలకి ఇంత సపోర్ట్ గా ఉండి తెలుగుడు ఇంకా చచ్చిపోలేదురా బాబు, బతికే ఉన్నాడు, మమ్మల్ని ఇంకా చంపేయొద్దు అనేది కేంద్రానికి కొంచెం అదే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఇండైరెక్ట్ గా అక్కడ లైన్ పేర్చగలిగాం అనమాట. లాస్ట్ లో ఎగ్జాక్ట్లీ. తెలుగుడు అంటే తెగువని చాటినరా మన పవన్ అన్న అనేది అది ఎండ్ చేసామండి. పదాలన్నీ కూడా కాస్త సార్ అగ్రెసివ్ గా ఉన్నాయిలేండి. పదాలు అదే మీరు పొందుపరిచినవన్నీ కొంచెం అగ్రెసివ్ గానే అదే ఉన్నాయి. సార్, నా పదాలు కూడా మేము కొన్ని పదాలు ఏంటంటే ఆయన స్పీచ్ లోని ఆయన మాట్లాడిన భావజాలంలోని తీసుకున్నాయి సార్. మనం కొత్తగా విజువల్స్ మళ్ళీ అన్ని ఎక్కడ తీసుకున్నారు? విజువల్స్ అంటే అదంతా మనకి మీడియా ఛానల్స్ లో వచ్చినవన్నీ కూడా తీసుకొని ఎడిట్ చేశారా? అన్ని సేకరించి యాడ్ చేసుకున్నాం సార్. మీ కొన్ని ఛానల్ నుంచి వచ్చినవి జనసేన కూడా తీసుకున్నామండి. జనసేన యూట్యూబ్ వారాహి యాత్రలో కూడా బాగానే కవర్ చేసామండి. ఎందుకంటే వారాహి యాత్ర అనేది ఆ పేరు, అమ్మవారి పేరు పెట్టడము, ఆ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి బిఫోర్ వారాహి, ఆఫ్టర్ వారాహి అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎగ్జాక్ట్లీ. Yeah. ఆయన పాయింట్ టు సాంగ్ పాయింట్. అది ఎక్కువ ఆయన ఎస్పెషల్లీ ఆయన స్పీచెస్, వారాహి యాత్ర ఆయన స్పీచెస్ powerful. అందరినీ కదిలించాయండి. అంటే వాస్తవం చెప్పాలంటే వారాహి యాత్రలో ఆయన పొలిటికల్ స్పీచ్ కంటే కూడా సమాజాన్ని జాగృతం చేసే స్పీచెస్ అని చెప్పాలి. ఇది కదిలించే స్పీచ్ కన్నా సార్ యూత్ కి మెయిన్ యూత్ కి చాలా మంది అమ్మాయిలు కూడా అదే మాట్లాడారు. మీరు ఎప్పుడైనా చూడండి సార్, గతంలో ఎప్పుడైనా సార్ పొలిటికల్లో లేడీస్ యూత్ ఎక్కువ బయటకు వచ్చేవారు కాదు, మాట్లాడేవారు కూడా కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత యూత్ లో మహిళ ఎక్కువ వచ్చారు. ఇది కదిలించడం కాదు సార్, మైండ్ ని ఆలోచింపజేశారు. ప్రతి ఒక్కరు ఆలోచింప చేసే విధంగా ఆయన మాటలో తీసే, ఎందుకంటే బుక్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నాయి. ఆ పెద్ద Okay. పెద్ద వాళ్ళు కోట్స్ ఎక్కువ వాడారు. కోట్స్ వాడడం వల్ల Hmm. ఏంటంటే యూత్ ఇమీడియట్లీ కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ ప్రతి కోట్ మనకి యూట్యూబ్ లో కానీ లేదా వెబ్సైట్ లో కానీ దొరికేది, గూగుల్లో కానీ దొరికేది. దాని మీనింగ్, దాని భావం అర్థమైన తర్వాత యూత్ కూడా ఆటోమేటిక్ ఏంటంటే ఓకే ఈయన ఏదో చేయబోతున్నాడు, అందరూ రాయకుల్లాగా కాదు, సంథింగ్ ఇస్ న్యూ, ఏదో క్రియేట్ చేయబోతున్నారు. కానీ యూత్ అదే సార్, లాస్ట్ టైం యూత్ ఈ ఫ్యాన్స్ దెబ్బేశారు అంటున్నారు, కానీ ఈసారి యూత్ మాత్రం రెచ్చిపోయి అంటే చాలా రెడీగా ఉన్నారు సార్. అంటే అగ్రెసివ్ గా రెడీగా ఉన్నారు. ఉంది. కసి మీద ఉన్నారు. జగదీష్ గారు కసి మీద చెప్పినట్టు- ఉన్నారని చెప్పొచ్చు. అదే అంట, వడ్డీలతో సహా అవును. ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు. అవును. అది నువ్వు జగదీష్ గారు చెప్పినట్టుగా వారాహికి ముందు వేరు, వారాహి తర్వాత వేరు అని చెప్పి. ఆయన స్పీచెస్ అండి ప్రతి ఒక్కటి కోట్ చేస్తాడు. బహుశా భారతదేశంలో ఉండే ఏ రాజకీయ నాయకుడు కూడా అంత అధ్యయనం చేయలేదేమో సమాజాన్ని అనిపిస్తుంది నాకు అదే ఇప్పుడున్న వాళ్ళలో.
బహుశా సూపర్ ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎక్కడో కొంతమంది ఉండొచ్చు. కానీ సో ఫక్త్ అంటే మాస్ లీడర్గా ఉండే వాళ్ళలో అంత అధ్యయనం చేసిన మాస్ లీడర్ ఉన్నాడని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడో ఏదో పలానా పార్లమెంట్లో, పలానా దేశం పార్లమెంట్లో పలానా వాళ్ళు చెప్పిన దాన్ని కోట్ చేసి ఇక్కడ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఆశ్చర్యపోతూ ఉంటా. ఎంత చదివితే ఆయనకు అంత నాలెడ్జ్ వస్తుంది అనేది నేను ఆశ్చర్యపోతా ఉంటా. ఆయన రైట్. చదివేది శ్రీకాంత్ కంటే గారు, సార్ మీకు నచ్చిన చెప్పండి. పంక్తులు ఏంటి? లైక్ నాకండి ఉమ్, ఒక్కటి కాదు సార్. ఆ పాట మొత్తం నా ప్రాణం సార్. నిజంగా. ఎందుకంటే రవి గారికి ఉమ్, అందులో చేతులెత్తి దండం పెట్టేయచ్చు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంకా చాలా ఎక్కువ రాశారు సార్. మేము ఫిల్టర్ చేసి దాన్ని అంత దానికి కుదించాల్సి వచ్చింది. మీరు మొత్తం అసలు మీరు ఒరిజినల్ ఇంకా మీరు ఆయన ఇంకా రవి గారు చెప్పలేదు మీకు. ఆ రాసిన పాటలో మేము కొన్ని ఫిల్టర్ చేసిన దాన్ని మళ్ళీ అది తీసి ఆయన ఇంకో పాట కింద పెట్టుకున్నారండి ఆయన. ఇంకో పాటలో యాడ్ చేసుకున్నారు. అంత రాశారు. అసలు మీరు ఆ పాట అసలు ఒరిజినల్ అంతా వింటే అసలు మనకి పులకరించేస్తది. కానీ అంత పెద్ద సాంగ్ మనం తీసుకురావాలని క్లుప్తంగా ఇది చెయ్యాలి, ఇలా చెప్దాం అని చెప్పేసి అది ఆపితే ఆయన ఇంకో పాట పెట్టుకున్నారు. అది సో పాట ఒక్క చరణం కాదు, లేదంటే ఒక లైన్ కాదండి. నాకు అసలు మొత్తం కూడా చాలా 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 బాగుంది. వెరీ నైస్. దాని నేను అన్నం ఈ పాటని మనము ఒక్కసారి మీరు లింక్ పంపించారు నాకు. ఆ, ఒక్కసారి నేను దాన్ని మనకు ప్రేక్షకులకి వినిపించే ముందు నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, మీకు వ్యక్తిగతంగా నాకైతే రవి గారి డీపీలో పవన్ కళ్యాణ్ గారిని హక్ చేసుకుంది కనపడింది నాకు. అవును. రవి గారు, మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పరిచయం ఉన్నారా? ఏ రకంగా ఆయనతో మీరు కలిసే అవకాశం దక్కింది? అంటే మేము ఫస్ట్ దండకం రాసాం సార్. దండకం ఉమ్, రాసిన తర్వాత నాకు అది రాయడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది టైం. దాన్ని అవుట్పుట్ చేయడానికి వీళ్ళు అప్పుడు స్పాన్సర్ నాకు లేరు, వీళ్ళంతా తెలియదు. నా శాలరీ డబ్బుల్లో పోగేసుకొని నెల కూడబెట్టి 9 మంత్స్ అయిన తర్వాత దానికి పేమెంట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ తెచ్చుకున్నా. అబ్బా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ హ్యాండ్ ఇస్తే మళ్ళీ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి ఆ సాంగ్ మళ్ళీ పాడించుకొని తెచ్చుకున్నా. ఇదంతా సార్ పవన్ కళ్యాణ్ తెలిసిందండి. ఇదంతా నేను చేసి బ్యాక్గ్రౌండ్ పడ్డ హార్డ్ వర్క్ అంతా ఆయనకు తెలిసింది. ఉదయం ఓకే. వస్తే కాల్ చేసి ఇలాగా సాంగ్ చూసారని మేము షాక్ అయ్యాం. ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరో కామెడీ చేస్తున్నారేమో, ఇంకా అప్పటికి ఇంకా 20,000 వ్యూస్ దాటలేదు. అప్పుడే ఎలాగ వెళ్తుంది, 1 వీక్ కూడా అవ్వలేదు అనుకున్నాం. అయితే ఓకే. ఉదయ్ శ్రీనివాస్ గారు నేను ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడితే నాకు అప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా తెలియదు, ఆహా. పర్సన్ కూడా తెలియదు. అప్పుడే ఓకే. చాయిస్ నాకు తెలియదండి ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే లేదమ్మా ఇలా సార్ కలవాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇమీడియట్లీగా అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత ఆయన ఫస్ట్ అడిగింది ఏంటంటే, నువ్వు సాక్షి టీవీలో ఎందుకు బయటకు వచ్చావు? నాకు షాక్. నా బ్యాక్గ్రౌండ్ నా హిస్టరీ మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అదే సార్. వెళ్ళిన తర్వాత ఇంకొకటి, ఆయన కోసం నేను బయట వెయిట్ చేస్తున్నాను, నా గురించి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా మాట్లాడుకుంటున్నాను. నాకు అర్థం అవ్వలేదు అసలు. సార్ సాంగ్ రాసింది మీరే అంటే, వెళ్ళిన వెంటనే నేను నా టీంతో వెళ్తే పాట రాసింది ఎవరైనా అడిగారు ఫస్ట్. అందులో కూడా ఆయన నచ్చింది ఏంటంటే, మేము పూర్తి రాసామనుకున్నాం కానీ పూర్తి రాసింది కదా. అక్కడ అందులో కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ అది ఆంజనేయ స్వామి దండకం సార్. అది యాక్చువల్గా ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. ఈ సాంగ్ ని పవన్ గారికి రాసాం. అంజనీ ఎలా రాశారు చెప్పండి, మీరు ఒక పంక్తి చెప్పండి. అంజనీ పుత్రం ప్రజాబంధు నేత్రం సదా దివ్య కార్యం సదా సేవ కార్యం. అలాగా అన్ని సేవా కార్యక్రమాలు అన్ని ఒక్కొక్కటి మొదలెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేశారు ఒక్క లైన్ కూడా వేస్ట్ ఉండదు అనమాట సార్. ఓకే. 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 నచ్చింది ఆయనకి బాగా అది? అసలు ఆ రైమింగ్ నచ్చింది సార్. త్రివిక్రమ్ గారికి నచ్చింది ఏంటంటే రైమింగ్ అండి. ఈ అబ్బాయి దగ్గర రైమింగ్ ఉంది, మంచి రైమింగ్ అని ఆయన చెప్పారంట. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎన్ని పాటలు రాశారండి? అంతకుముందు నాకు ఏ పాటలు రాయలేదు సార్. నాకు పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసి పాటలు రాయాలనిపించింది. నాకు రాయించింది కూడా ఇంకా ఆయనే అనమాట. వినాయకుడు రాశాడు మహాభారతం అంటారు కదా, అట్లా సబ్జెక్ట్ కరెక్షన్. మీరు పవన్ కళ్యాణ్ ఆయన గురించి రాయడంతో మీరు రచయితగా మొదలు పెట్టారని అయితే సార్. అంతే సార్. నాకు డైలాగ్ రైట్ ఉందండి. నేను ఏంటంటే కోట్స్ రెడీ చేస్తాను సార్. అప్పుడప్పుడు మీకు ఒకటి పంపించాను ఇవాళ, నీ లక్ష్యంలో స్వార్థం లేకపోతే నీ లక్ష్యమే అవతల వాడికి ఏదది మార్నింగ్ ఒక కోట్ పంపించా. అది అలాంటివి నేను రాసుకునేవాడిని సార్ యాక్చువల్ గా. రాసుకున్న తర్వాత ఏమైందంటే ఫస్ట్ నుంచి నాకు ఓన్లీ డైలాగ్ వరకు అలవాటైంది. అలాగే జబర్దస్త్ అని చిన్న సినిమాలకి గోస్ట్ రైటర్ గా ఎలాంటివన్నీ చేసినప్పుడు సరే ఈ పవన్ కళ్యాణ్ బాగా ఎలాగ దీన్ని వ్యక్తపరచాలి అంటే, సరే నేను ఇంకొకరితో షేర్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు, తిట్టుకుంటారని భయం. నాకు నేనే
రాసుకున్నాను అనమాట. మీరు మీరు సినిమాల ఫ్యాన్ అండి పవన్ కళ్యాణ్కి? కాదు కాదు సార్, నేను సార్ మీరు సినిమా శ్రీకాంత్ గారు మీరు ఫ్యానా సినిమాల్లో? పొలిటికల్ సినిమాలు సినిమాలు నేను అన్ని సినిమాలు చూస్తానండి. ఆయన సినిమాలు కూడా చూస్తాను యాజ్ యూజువల్గా. బట్ నేను ఎక్కువ లైక్ చేసేది ఏంటంటే చిరంజీవి గారిని. బట్ ఈయన డిఫరెంట్ సార్. ఈయన అసలు నేను ఎప్పుడు కూడా ఈయన్ని సినిమా స్టార్ కింద చూడలేదు పవన్ కళ్యాణ్. ఈయన ఈజ్ డిఫరెంట్ అండ్ వ్యక్తిత్వాన్ని ఆన్ టాప్. అభిమానించారు మీరు. ఈజ్ ఆన్ అంతేనా? టాప్ అంతే. అంతేనే వ్యక్తిత్వానికి మీరు ఫ్యాన్ అయ్యారు. అంతే అంతే. ఆయన అసలు అంతేనా జగదీష్ గారు? మీరు ఆయన జగదీష్ గారు? అదే అండి మీరు అన్నట్టుగా వ్యక్తిత్వమే అండి బేసికలీ. నాకు ఏ సినిమా చూసినా హీరో బాగా చేస్తున్నాడా, ఈయన నచ్చుతాడా, ఎవరు మంచి యాక్టర్, అలాగే చూస్తానండి. నా ఫేవరెట్ యాక్టర్స్ చూసినా అలా నేను ఫేవరెట్ యాక్టర్స్ కింద చూస్తాను. బట్ ఈయన ఏంటంటే ఆయన భావజాలం ఎక్కేస్తుంది, ఆయన వ్యక్తిత్వం మనకి తెలిసిపోతుంది. హార్ట్ అండ్ టచ్. ఇందాక మీరు అన్నారు కదా ఆయన స్పీచెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన స్పీచ్ మైక్ పట్టుకుంటే గుండెల నుంచి వస్తాయి మాటలు. ఇంకా మైండ్ అఫ్ కోర్స్ ఆలోచనలు గుండెల నుంచి వచ్చేస్తాయి. యాజ్ ఎ పొలిటీషియన్, ఒక పొలిటికల్ లీడర్గా చాలా ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది, రైట్? ఈయన ఒక విప్లవకారుడు అండి, పట్టుకుంటే మైక్ గుండెల్లోంచి వచ్చేస్తుంది. ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాననేది ఆయన క్లియర్గా ఒక మాటలో చెప్పున్నారు. సో హీ ఈజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ హూ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఎ గ్రేట్ పొలిటికల్ లీడర్. ఈ జర్నీలో ఉన్నారు. ఈ వారాహి, ఈ ఎలక్షన్ నెక్స్ట్ వచ్చి 2024 to 2029 ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ హీ విల్ షో. ఆయన మంచి ముద్ర వేస్తారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దేశ రాజకీయాల్లో కూడా మంచి ముద్ర వేస్తారు. నాకు 100% కాన్ఫిడెన్స్. గ్రేట్ అండి. సో ఈ సాంగ్ రిలీజ్ మీరిద్దరిలో ఎవరైనా గతంలో అంటే మీరు అమెరికా వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసిన అనుభవాలు ఉన్నాయండి? అవకాశం దొరికిందా? నేను వెళ్ళానండి. నేను ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆయనతో టెక్సాస్ కూడా ఆయన విజిట్ చేసినప్పుడు ఐఎమ్ వన్ ఆఫ్ ద నేను ఎక్కువ ఆయనతో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా నేను కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడి నుంచి బే ఏరియా నుంచి చాలా మందిని తీసుకుని మేమందరం కూడా ఇక్కడ ఉన్న జన సైనికులతో కలిపి మేము ఫ్లైట్ వేసుకుని అక్కడికి వెళ్ళటం. అక్కడ ఆయన ఆ టొయోటా షోరూంలో ఆ టొయోటా ఇందులో ఆడిటోరియంలో ఆయన మీటింగ్ జరిగినప్పుడు అవన్నీ కూడా మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ కూడా చేసామండి. అక్కడే నాదెండ్ల మనోహర్ గారిని కలిసాను. అప్పుడు కూడా మాట్లాడాము ఒక 2-3 నిమిషాలు. ఆయన గుర్తుండకపోవచ్చు కానీ మాట్లాడి చాలా థ్యాంక్స్ చెప్పాం. ఆయన పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటే ఉండి ఆయన సలహా ఇస్తున్నందుకు. అలాగే కళ్యాణ్ గారిని కలిసాం. కాకపోతే నీకు గుర్తుండలేండి ఆయనకి. జస్ట్ నేను దూరం నుంచే హాయ్ చెప్పి నమస్తే చెప్పి పక్క జరిగిపోయాను. అదండి. మీరు సార్ జగదీష్ గారు? ఎక్స్పీరియన్స్ అండి. సారీ, నేను ఎప్పుడు కలవలేదండి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని. బట్ ఆయన నాకు కనెక్ట్ అయిపోయారు. ఒక కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ అయితే ఆయన ఒక మాట చెప్పారు మీరు, నేను కలిసేదాకా కూడా నేను అదే జాబితాలో ఉన్నా. ఏం చెప్పారు ఆయన అంటే, చాలా మంది సీట్లు అడుగుతూ ఉంటారు, వచ్చి కలిసి ఒక భోజనం లంచ్ లో కూర్చోను లేకపోతే ఇంకో టీ తాగు టికెట్ ఆశగా ఉండి కూడా నన్ను అభిమానిస్తూ ఆరాధిస్తూ నా కోసం పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఎప్పుడు కలవాలని కూడా అనుకోరు అని ఒక మాట అన్నారు. బహుశా నేను అదే కోవలో ఉన్నాం, మొన్నటి వరకు ఇప్పుడు కలిసేసాను. అది సో ఇప్పుడు జగదీష్ గారు ఆ కోవలో ఉన్నారు, మన ముగ్గురం కలిసి జగదీష్ గారు ఆ కోవలో ఉన్నారు. నేను కలవకపోయినా పర్వాలేదండి. బట్ ఈ పాట మీ ద్వారా ఆయన చేరాలని మాత్రం 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే మీలాంటి అభిమానులు ఉన్నారని ఆయన ఎప్పుడూ చెప్పాడు అంటున్నా. ఇలా మనిషి కోసం నా కోసం పనిచేసే వాళ్ళు, నన్ను కనీసం కలవాలని కూడా అనుకోకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది నిస్వార్థంగా ఉన్నారని అనేది అదే ప్రస్తావిస్తున్నా. లక్షల మంది ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. ఇంకేమైనా చెప్పేది ఉందండి? పాటని మనం ప్లే చేద్దామా? ఈ పాట రిలీజ్ చేసే ముందు కిరణ్ గారు మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మీలాంటి నిస్వార్థంగా అంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని వదులుకొని అన్ని అవకాశాలు ఇస్తున్న అపోజిషన్ పార్టీలు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి లాక్కుందామన్నా మీలాంటి వాళ్ళు నిలబడి చేస్తుంటే అది నిజంగా అది ఇన్స్పైర్ చేస్తుందండి. మీలాంటి వాళ్ళని మేము ఇక్కడ ఎన్ఆర్ఐస్గా ఎంత సపోర్ట్ చేయాలనేది నేను శ్రీకాంత్ గారు లాస్ట్ నైట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే చాలా మంది ముందుకు వస్తున్నారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ కృషి ఇంకా ముందుకెళ్ళాలని, మీ నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్ 21 కాన్స్టిట్యూన్సీస్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నామండి. అలాగే మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఏర్పడి యూట్యూబ్లో 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పాట మీ చేతుల ద్వారా మన అధినేతకు చేరాలని, సేనాని గారికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జస్ట్ ఒక్కసారి ప్లే చేస్తాను. తర్వాత మనం ఒక చరణం వరకు ఒక పల్లవి అంటారంటే స్టార్టింగ్‌లో వచ్చేది. చరణం అంటారా? పల్లవి పల్లవి పల్లవేగా? నాకు పెద్ద నాలెడ్జ్ సంగీత జ్ఞానం తక్కువ. ఈ పల్లవి పల్లవి వినిపించి తర్వాత మనం దీన్ని విడిగా నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తా. మన డిస్కషన్ విడిగాను, అలాగే మీ పాటను విడిగా కూడా నేను అప్‌లోడ్ చేసే ప్రయత్నం చేస్తా సార్. సరే. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ఉద్యమ సూర్యుడై పొడిచెను రా పవనన్న. ఉద్యమ సూర్యుడైన మన అన్న, విప్లవ వారసుడై చెలరేగిన మన అన్న. విజువలైజేషన్ కూడా బాగా చేశారు. పాడింది మనం పాడిన గాయకుడి గురించి మనం మాట్లాడలేదండి. జానకిరావు గారని. యా, ఆయనేనండి. జానకిరావు పాట గారు పాడింది ఆయనే, కంపోజర్ ఆయనే. కంపోజర్ ఓహ్! ఆయనే. రెండు ఆయనేనా? మన బడ్జెట్‌కి ఆయనే చేశారు. ఆయన కూడా అంటే చాలా మంది అండి ఇలాగ నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ముందు సార్ మేము చేస్తాం వర్క్ మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి అని ముందుకు వస్తారండి. అలాగే చాలా మంది అండి. చాలా మంది ఆయన తెలియని సైన్యం కనిపించిన ఒక సైన్యం వెనకాతల ఉందండి. ఈసారి అయితే మంచి కసి మీద ఉన్నారు అందరూ. బాగా నిలబెడతారు. మాకు 100% కాన్ఫిడెన్స్ ఉందండి. అలాగే జానకిరావు గురించి చెప్పాలంటే 'రేలారే రేలో' 'రేలారే రేలాలోని' ఈయన వన్ ఆఫ్ ద సింగర్స్ అండి. అందులో కూడా మంచి పేరొచ్చింది. ఈ మధ్యనే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మొన్న ఎంటర్‌టైన్ చేశారు. వెళ్లి స్టేజ్ మీద పాడి కొన్ని మంచి అందరిని ఎంటర్‌టైన్ చేశారు. బాగా వచ్చింది. నేను కూడా మొన్నే చూసాను. సో, వెరీ ఆయనకి కూడా నైస్. కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నానండి. ఆయన కూడా చాలా దూరం వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మంచి పాటకి వర్క్ హై చేసిన పిచ్ టెక్నీషియన్స్ టోన్ అందరూ. ఏవండి? మంచి హై పిచ్ టోన్ ఉన్న వ్యక్తులండి. అంటే హై పిచ్ సింగర్ టోన్ ఉంది. అదే నేను హై చూసా. పిచ్ లో బాగా లాస్ట్‌లో పాడతారు. పల్లవి అయిపోయేటప్పుడు హై ఆ, పిచ్ ఎందుకుంటున్నాడు కదా! ఎండింగ్ బాగుంది లో బాగా. కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. మంచి ల్యాండ్ ఇచ్చారు అనమాట. హ్మ్. తెలుగోడంటే తెగువని చాటిన మన అన్నదని మంచి హైప్ తీసుకెళ్లారు అనమాట. డెఫినెట్‌గా ఆయన అండి. నేను ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ సాంగ్ చేరాలని నేను భావిస్తున్నాను. అంటే మన ఛానెల్‌లో మనం కూడా అప్‌లోడ్ చేస్తాం. అలాగే ఈసారి ప్రచారంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటని వాడుకోగలిగిన పాట ఇది. మంచి టెంపో ఉంది కాబట్టి ప్రచారంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా తమ ప్రచారంలో ఈ పాటను వాడుకుంటారని మనం ఆశిద్దాం. ఇలాగే మీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలి సార్. జనసేనానికి ఇలాగే మీరందరూ కూడా ఇతోధికంగా మీ స్థాయిలో మీరు తోడ్పాటును అందించాలి. ముఖ్యంగా నేనన్నది మీ ఊర్లలో ఎవరైనా మీరు అక్కడి నుంచి మీరు అవేర్‌నెస్ తీసుకురాలేకపోవచ్చు. మీరు ఒక 10 మంది యువత మీకు తెలిసిన పిల్లల్ని మీరు ఒక 10 మందిని మీరు మోటివేట్ చేయండి. ఆ 10 మంది ఒక 100 మందిని మోటివేట్ చేయమని చెప్పండి. ఎస్పెషల్లీ నా ఎస్సీలు, నా బీసీలు అంటూ మోసపూరితమైన స్లోగన్స్ తోటి జనంలోకి వస్తున్నారు జగన్ గారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం సమాజంలో మనలాంటి చదువుకున్న వాళ్ళ మీదే ఉంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎనివే అండి, చాలా చక్కటి పాట రూపొందించారు. జగదీష్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే మాకల రవి గారు, సింగర్ ఆయన జానకిరామ్ అన్నారు కదా, జానకిరావు గారు. సో అందరికి కూడా ఎడిటర్ ప్రత్యేకంగా శ్రీనివాస్ యాదవ్ గారు. ఎడిటర్ శ్రీనివాస్ యాదవ్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా అభినందనలు. సో మీరు ఒక మంచి సమాజం కోసం మీ వంతు మీరు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చర్చలోకి వచ్చినందుకు.